हैदराबाद में सेक्रेटरीट में 14 घंटे की मैराथन बातचीत के बाद आरटीसी की हड़ताल खत्म कर दी गई। तेलंगाना हुकूमत आरटीसी यूनियनों की बातचीत कामयाब। हुकूमत ने कई अहम मुतालिबात पर इत्तेफाक किया। टीजीएसआरटीसी की बसें हफ्ता की पहली शिफ्ट सुबह सवेरे से सड़क पर आ गई। तेलंगाना स्टेट रोड ट्रांसपोर्ट कॉरपोरेशन ज्वाइंट एक्शन कमेटी जेएसी ने जुमा की रात सेक्रेटरीट में हुकूमत के साथ मैराथन मुज़ाकरात के बाद अपनी गैर मुअय्यना मुद्दत की हड़ताल खत्म कर दी। डिप्टी सीएम भट्टी विक्रमारुका की क़ियादत में वज़ीर ट्रांसपोर्ट पूनम प्रभाकर, वज़ीर श्रीधर बाबू, वज़ीर विवेक वेंकट स्वामी, वज़ीर अदलौरी लक्ष्मण कुमार, चीफ सेक्रेटरी दीगर अफसरान ने आरटीसी जेएसी के साथ बातचीत की। 3 दिन तक आरटीसी बसें सड़कों से बंद रहने के बाद जुमा की रात देर गए तेलंगाना हुकूमत और आरटीसी यूनियनों के दरमियान शदीद मुज़ाकरात कामयाब हो गए। बस सर्विस की बहाली हफ्ता की सुबह से होगी। 29 సంవత్సరాల ప్రధానమైనది మన బెడ్ విన్నర్ స్కీమ్। ఈ బెడ్ విన్నర్ స్కీమ్ గురించి కూడా రవాణా శాఖ మంత్రులు మరియు ఇతర అధికారులు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి ప్రయత్నం చేస్తామని చెప్పినందుకు దాన్ని కూడా రవాణా శాఖ మంత్రి గారికి సంబంధిత అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అదేవిధంగా ఈరోజు సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికుల మీద పెట్టినటువంటి కేసులను కూడా వెంటనే ఎత్తివేయాలి। అనేక అంశాలను కూడా ప్రభుత్వ పెద్దల దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది। వారు కూడా దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది। 2019లో గత ప్రభుత్వంలో పెట్టినటువంటి సమ్మెకాలపు కేసులను కూడా ఎత్తేమని చెప్పి మేమంతా ప్రాధాన్యపడడం జరిగింది। దాన్ని కూడా ప్రభుత్వం మరి ముందుకు వచ్చి సానుకూలంగా మరి స్పందించడం జరిగింది। దాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అదేవిధంగా ఇప్పుడు సమ్మెలో పాల్గొన్న అన్ని వర్గాల కార్మికులు ఎవరైతే సమ్మెలో పాల్గొన్నారో అవుట్ సోర్సింగ్ కావచ్చు, బెడ్ విన్నర్స్ కావచ్చు, రెగ్యులర్ ఎంప్లాయీస్ కావచ్చు, తర్వాత అద్దె బస్సు డ్రైవర్లు కావచ్చు, ఎవరైనా ఈ సమ్మెలో పాల్గొన్న వాళ్ళందరినీ ఎలాంటి ఆటంకం లేకుండా విధుల్లోకి తీసుకోమని చెప్పేసి గౌరవ మంత్రివర్యులను మేము ప్రాధాన్యపడితే దానికి వారు ఒప్పుకొని వెంటనే వాళ్ళందరినీ విధుల్లోకి చేరే విధంగా మీరు విధుల్లోకి తీసుకుంటామని చెప్పి మా హామీ ఇచ్చినందుకు వారికి రవాణా శాఖ మంత్రి గారికి పేరు మా కార్మిక వర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నుండి అందరూ సమ్మెలో పాల్గొన్నటువంటి అన్ని వర్గాల కార్మికులు తమ డ్యూటీలకు వెళ్ళవలసిందిగా చేసి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నది। అదేవిధంగా మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో మన ఇతర జోన్లకు బదిలీ చేసేటువంటి అంశం ఏదైతే గేట్ హైదరాబాద్లో 1/4/2026 నాడు ఇతర జోన్లకు బదిలీ చేయడానికి అడిగినటువంటి ఆప్షన్ ఉత్తర్వులను కూడా ఎండి గారు ఉపసంహరించుకోవడానికి ఒప్పుకున్నందుకు మా ఎండి గారికి కూడా కార్మిక వర్గం తరఫున పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అదేవిధంగా మిగతా పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో దీర్ఘకాలంగా పెండింగ్ సమస్యలను పెండింగ్ సమస్యలు అన్నిటినీ పరిష్కరించడానికి ప్రభుత్వం యాజమాన్యానికి కార్మిక సంఘాలతో కూర్చొని ఇంకా కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మీరు పరిష్కరించుకొని మీరు చేసుకోమని చెప్పేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు యాజమాన్యానికి ఆదేశించినందుకు మా యాజమాన్యం కూడా సానుకూలంగా స్పందించినందుకు వారికి అందరికీ కూడా మరొకసారి అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క జేఏసీ తలపెట్టిన సమ్మెలో ఈ రోజు నుండి ఉపసంహరించుకుంటున్నాం। స్ట్రైక్ కాలాపైంది। మీరందరూ రేపు తమ విధుల్లోకి వెళ్ళి ప్రభుత్వానికి మన సంస్థకు మంచి పేరు తీసుకురావాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాం।